ప్రేజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ బాగున్నారు కదా. మనం మార్క్స్ సువార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్క్స్ సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 27వ వచనంకి. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి 23వ వచనం నుంచి మనం చదువుకొని ధ్యానంలోకి మనం వెళ్దాం. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును, ఆమె ఆ 7 భార్య అయిను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవటం వలనే పొరపాటుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వడు గాని పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదరని మృతులు గురించిన సంగతి మోసే గ్రంథమందలి 10 గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. చదువున వాక్యమును దేవుడు దీవించునుగా. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా పునరుత్థానమును గురించిన వివాదము, కాంట్రవర్సీ రిగార్డింగ్ రిజరక్షన్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, చక్రవర్తికి పన్నులు చెల్లించడం సరైనదా అని పరిసయ్యులు శాస్త్రులు శోధించడానికి వారు అడిగారు. యేసు ప్రభువారు దేవునికి చెందిన దానిని దేవునికి సమర్పించాలని చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి. లేవీలు వివాహానికి సంబంధించిన చట్టాన్ని ఉదాహరించడం ద్వారా సదుకాయలు పునరుత్థానం గురించిన అందులో ఉన్న కొన్ని ప్రశ్నలను కొనుక్కోవడానికి ప్రయత్నించారు. ఇది ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమె భర్త సోదరుడు ఆమెని తన భార్యగా తీసుకోవాలని నిర్ణయించబడింది. దేవుడు చనిపోయిన వారికి దేవుడు కాదని యేసు ప్రకటించాడు. పునరుత్థాన సమయంలో ప్రజలు తమను తాము వివాహం చేసుకోరు, కానీ ప్రతి ఒక్కరూ దేవదూతల వలె మహిమాన్వితమైన మరియు స్వతంత్ర జీవితాలుగా మారుతారని, వారు చాలా ప్రత్యేకమైన వారుగా ఉంటారని దేవుడు వారికి జవాబిచ్చినట్లుగా ఈ వాక్య భాగం లోతుగా చదివితే సారాంశంగా విషయాలు మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం అనుగ్రహించడానికి వీలు కలుగుతుంది. 16 నుంచి 17 వచనాలు. మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. అవునండి, దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. చక్రవర్తి చిత్రపటాన్ని కలిగి ఉన్న నాణెము చక్రవర్తికి చెందింది మరియు చక్రవర్తికి ఇవ్వబడినట్లే దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనము దేవునికి చెందిన వాళ్ళం మరియు ఆయనకు మనలను మనం సమర్పించుకోవాలి కదండి. ఎందుకంటే దేవుని స్వరూపంలో మనం సృష్టించబడం. అదే విషయాన్ని లేఖన భాగం మనం గుర్తు చేస్తుంది. మన శరీర ప్రమాణాల ప్రకారము జీవిస్తున్నారా? ఈ లోక సంబంధమైన ప్రమాణాల ప్రకారం మనం జీవిస్తున్నామా, లేదా దేవుని చిత్తానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని స్వరూపంలో జీవించబడిన మనము దేవుని కొరకు జీవించాలని దేవుడు సృష్టించాడు. ఆయన కొరకు సమర్పణ కలిగి జీవించాలని మనం సృష్టించాడు. కానీ చాలాసార్లు ఈ లోక సంబంధంగానే మనం జీవిస్తున్నాం. దేవుని నుంచి దూరం అయిపోయి చాలామంది దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. కనుక ఈరోజు ఈ ప్రశ్న వేసుకోవాలి. దేవుని స్వరూపంలో నిర్మించబడ్డ మనము దేవుని కోసము జీవించగలుగుతున్నాం. ఈ వాక్య భాగాన్ని లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు అనేక విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 24 నుంచి 27. పునరుత్థాన సమయంలో మనము సంపూర్ణంగా మరియు స్వతంత్ర జీవులుగా మారుతాం. మనము ఈ పాపభరిత లోకములో భూ సంబంధమైన అధికారుల కింద జీవిస్తున్నప్పటికీ పునరుత్థానం తర్వాత కూడా మనం అలాగే జీవిస్తామని అనుకోవడంలో చాలా పెద్ద పొరపాటు కదండి. ఆ రోజున మనము పడదామనుకుంటే ఇతరులను ప్రేమించాలి. సిగ్గుపడము అని అనుకుంటే ఇతరులను ప్రేమించాలి కదండి. ఇతరులను మనం ఆదరించాలి. దేవుని కొరకు మనం జీవించాలి.
ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటామనుకుంటే పొరపాటు. ఒకరోజు దేవుని ముందు మనం నిలిచాలి, దేవుని దగ్గరికి లెక్క చెప్పుకోవాలి కదండి. ఏ విధంగా మనము ఈ లోకంలో జీవిస్తున్నాం? దేవుడు చూస్తున్నాడో, లెక్క అడుగుతాడో అని మనం జీవిస్తున్నామా? ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకం ఒకరోజు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని యందు లేకపోతే మనం నరకానికి వెళ్ళాలి. పునరుత్థానమందు మనము ఏ విధంగా ఉండబోతున్నామో సారి పరీక్ష చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. నీ మాతో పలికిన మాటలను మా హృదయంలో ఉంచుకొని మా జీవితాన్ని మార్చుకునే శక్తి దయచేయండి. పునరుత్థానంలోనైనా నీ వైపు ఉండే శక్తి దయచేయండి. అలాంటి మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలని మాతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్.